అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్. అందరికీ నమస్కారం. నా పేరు మాధవపెద్ది సురేష్. ఆకాశవాణితో నా అనుబంధం చాలా గొప్ప అనుబంధం. 1968 నుంచి ఇవాటి వరకనే కాదు, ఇంకా ముందు ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు మాధవపెద్ది నాగేశ్వరరావు విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇంజనీర్గా పనిచేసేవారు. మా అమ్మగారు వీణ, వోకల్ డిప్లొమా చేయటం వల్ల అందరికీ ఫ్రీగా ఇంట్లో సంగీతం నేర్పేవారు. మా అన్నయ్య పాటలు పాడుతుండేవాడు. నేను ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా ప్రసిద్ధి పొందడం జరిగింది. మేము ఏకేటీపీ స్కూల్లో చదువుకున్నాం ఇద్దరం. తర్వాత SR&C గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాం. తర్వాత మా అన్నయ్య ప్రభుత్వ సంగీత కళాశాలలో డిప్లొమా చేశాడు. జొన్నమిత్రుల సుబ్బారావు గారి దగ్గర క్షుణ్ణంగా హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. నాకు ఏనాడు గురువులు లేరు. నేను ఎవరెవరి దగ్గర పనిచేసానో వాళ్లే నా గురువులు. మొట్టమొదటిసారి మేము భావనా కళా సమితి అనే ఆర్కెస్ట్రా బృందంలో ముందు నేను హార్మోనియం, తర్వాత అకార్డియన్ ప్లేయర్గా బాగా పేరు తెచ్చుకున్న టైంలో ఆకాశవాణి నుంచి ఒక రికార్డింగ్ ఉంది, మీరు వాయించాలి అని పిలిచిన వ్యక్తి వైఎన్ సుబ్రహ్మణ్యం గారు. ఇటీవలే ఆయన పరంపదించారు. ఆయన నేషనల్ ఆర్కెస్ట్రాలో ఫ్లూట్ ప్లేయర్, ఆయన మంచి కంపోజర్ కూడా. సో ఆయన పిలిచింది దేనికి పిలిచారంటే కార్మికుల కార్యక్రమం, దానికి సిగ్నేచర్ ట్యూన్ అది. తర్వాత యువవాణి, ఈ రెండింటికి సిగ్నేచర్ ట్యూన్స్ వాయించాలి. ఆయన వీళ్ళు భావనా కళా సమితిలో చాలా బాగా మంచి ప్లేయరు. మాధవపెద్ది సత్యం గారి అన్నగారి అబ్బాయి మాధవపెద్ది రమేష్ వీళ్ళ అన్నయ్య, ఆయన మంచి గాయకుడు, ఇతను మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అని చెప్పి ఆయన చెప్పడంతో అక్కడ బాలాంతరపు రజనీకాంతరావు గారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మా అదృష్టం ఏంటంటే ఆ లోపలికి వెళ్ళినప్పుడు బీబీ కనకదుర్గ గారు, తర్వాత అన్నవరపు రామస్వామి గారు, సుందరంపల్లి సూర్యనారాయణమూర్తి గారు, ఒకళ్ళు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ చూసి అదృష్టం దొరికింది. సరే రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ ఈ దిగ్గజాలు కూర్చున్నారు. సుందరంపల్లి సూర్యనారాయణమూర్తి గారు క్లారినెట్, బీబీ కనకదుర్గ గారు వైలన్, ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో పాటు మా ఆర్కెస్ట్రా నుంచి 2-3 సెలెక్ట్ చేస్తున్నాను, మేము కూడా వాయించాలి. అది వాయించిన తర్వాత చాలా బాగుంది, మీరు సంగీతం నేర్చుకున్నారని అడిగారు. నాకు తెలియదండి, మా అమ్మగారు నేర్చుకున్నారు, ఆవిడ పెద్ద విద్వాంసురాలు. మా పిన్ని సత్యవతి, మా అమ్మగారు వసుంధరాదేవి ఇదే ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్స్ అవి పాడారు, మంగళంపల్లి వారితో కూడా పాడారు. ఇవన్నీ చెప్పాను. చాలా సంతోషం నాయన అని దీవించారు వాళ్ళందరూ. తర్వాత కొన్ని 1 or 2 years తర్వాత కాకినాడ నుంచి ఒక బృందం వచ్చారు. వాడికి అకార్డియన్ ప్లేయర్ కావాలని చెప్పి నన్ను, అలాగే ఇంకో అతను ప్రసన్న కుమార్, మా ఇద్దరిని మీరు ప్లే చేయండి అని చెప్పారు వైఎన్ సుబ్రహ్మణ్యం గారు. అయ్యో తప్పకుండా సార్ అన్నాం. ఆ వచ్చిన ఆ వ్యక్తి ఈఎస్ మూర్తి, కాకినాడ నుంచి వచ్చారు. ఆయన సిస్టర్స్, వాళ్ళ బ్రదరు, వాళ్ళందరూ గ్రూప్గా వచ్చారు. ఆ పాటలకి వర్క్ చేశాను. అప్పట్లో పేమెంట్స్ మీకు తెలియనే ఉంది, 15 రూపాయలు 20 రూపాయలు ఉండేవి. పైగా మాకేం కాంట్రాక్ట్స్ లేవు కదా, మాకు ఏఆర్కి కాంట్రాక్ట్ సైన్ చేయడం అవేం లేవు మాకు. ఏదో మా బాగా ప్లే చేస్తానని మమ్మల్ని తీసుకొచ్చారు అలినేరులోకి.
అదే యేసుమూర్తి తర్వాత మెడ్రాస్కి వచ్చి మ్యూజిషియన్గా, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా, తర్వాత మేము వీ హ్యావ్ బికమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలా యేసుమూర్తి గారు, అలాగే రామం గారు, వీళ్ళని ఎప్పుడు నేను మర్చిపోలేను. తర్వాత నాకు అక్కడ బాగా పరిచయమైన వాళ్ళు క్రొబిడి సీతారాం గారు, రామ్ పండు గారు, బాపు గారు బ్రదరు, ఆయన డ్యూటీ ఆఫీసర్. ఇంకొక డ్యూటీ ఆఫీసర్ తర్వాత గొల్లపూడి మారుతిరావు గారు. తర్వాత మా అన్నయ్య క్లాస్మేటు, నాకు సీనియర్ కాలేజీలో సుత్తి వీరభద్రరావు, తను కూడా డిఓ కింద చేశారు ఇక్కడ. అయ్యగారు శ్యామసుందర్ ఒక పాటకి నా బాగా గుర్తు. మా అన్నయ్య చంద్రకాంత, డేవిడ్ కట్నీ, ఇప్పుడు అమ్మాయి అమెరికాలో సెటిల్ అయింది. ఆ పాటకి నేను అకార్డింగ్ ప్లే చేయడం అదొక మరపురాణ అనుభూతి. అయ్యగారు శ్యామసుందర్ కూడా మా కాలేజ్ మేటు, నాకన్నా కొద్దిగా సీనియర్. సో ఇలా జరుగుతున్న టైంలో మంగళంపల్లి వారింటికి వెళ్తుండేవాళ్ళం. ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే వారి పెద్ద అమ్మాయి నేను క్లాస్మేట్స్ ఏకేటీపీ స్కూల్లో అప్ టు థర్డ్ ఫామ్. మధ్యలో ఆయన మంచినీళ్ళకి దానికి వెళ్ళేవాళ్ళం. సో ఆయన చూస్తే ఒక మహానుభావుడు, దేవుడు చూసినట్టే మా దృష్టిలో. అటువంటి వాతావరణాన్ని నేను మళ్ళీ చూడలేం. ఒక పక్కన సి రామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు, అలాగే ఒకళ్ళేంటి ఇక్కడ నేను చెప్పడం, వీళ్ళు వాళ్ళని చెప్పడం కష్టం. అలాగే చాలా గొప్ప సింగర్ శ్రీరంగ గోపాలరత్నం గారు, ఇలా చాలామందితో పరిచయాలు అయ్యి నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు అక్కడ. అది 73 వరకు జరిగింది. ఈ 73 తర్వాత మా నాన్నగారు చనిపోవడంతో మెడ్రాస్కి వెళ్ళిపోయాము. మెడ్రాస్ వెళ్ళిన కొత్తల్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ దేవా వాళ్ళ కొన్ని పాటలకి నన్ను పిలిస్తే నేను అకార్డింగ్ ప్లే చేసేవాడిని. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత నా చిన్ననాటి స్నేహితులు పాండురంగారావు గారు నాకు జంజాల ద్వారా పరిచయం అయ్యారు. ఆయన నన్ను పిలిపించి నిసర్గ సంపద దానికి నువ్వు ఒక పాట తయారు చేయాలని చెప్తే, నా అదృష్టం ఏంటంటే దానికి కేబీకే మోహన్ రాజు గారు, చాలా సీనియర్ సింగర్, ఆయన పాడారు. అదొక గొప్ప మధురానుభూతి నాకు. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత నా చిరకాల మిత్రులు విజయవాడలో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ప్రయాగ రామకృష్ణ గారు నన్ను పిలిపించి ఆల్ ఇండియా రేడియో ఆర్చీవ్స్కి అన్నమాచార్య కీర్తనలు ఇంతకుముందు వచ్చినవి, అంతకుముందు రాని కొత్తవి మీరు కంపోజ్ చేయాలి అని నన్ను పిలిపించారు. నాకు కొత్త అన్నమాచార్య కీర్తన ఒకటి కేశవదాసునైతి అని ఒకసారి ఎప్పుడో చేశాను. 600 జయంతి రోజున నాకు దగ్గర బంధువు మహానుభావుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఇలా చేశానని వినిపిస్తే చాలా బాగుందన్నారు మోహన్ రాగంలో. అది ఫస్ట్ చేయడం, తర్వాత ఆర్చీవ్స్ చేయడం. దానికి కేఎస్ శర్మ గారు, ఆయన మహానుభావులు, మొత్తం భారతదేశంలో ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉండేవారు కదా. సో ఆయన, అలాగే నా చిరకాల మిత్రురాలు మల్లాది శైలజా సుమన్ గారు, ఇలా అందరూ మీరు చేయండి ఇది బాగుంటుంది అన్నారు. మొత్తానికి 12 పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఇంకొక 12 పాటలు నిత్య సంతోషం పాడారు. పాడిన తర్వాత ఒక అద్భుతమైన సభ పెట్టారు. సభ పెట్టిన తర్వాత దాంట్లో వాళ్ళందరికీ నచ్చి నాకు డైరెక్ట్గా ఏ గ్రేడ్ ఇచ్చారు. నేను జీవితంలో మర్చిపోలేను. మాకు చిన్నప్పుడు పన్యాల రంగనాథరావు, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు న్యూస్ రీడర్స్ కదా, ఏడుది గోపాలరావు గారు, అందరితో నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి పరిచయాలు. బాలాంతర రజనీకాంతరావు అయితే చాలాసార్లు కలిసేవాడిని. నేను మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత కూడా నన్ను ఆశీర్వదించారు ఆయన, మహానుభావులు. సో అలా ఇవి చేసిన తర్వాత అన్నమాచార్య కీర్తనలో మాధవ సురేష్ మంచి కంపోజర్. అంతవరకు నేను ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా ఆల్ ఇండియా రేడియోకి పనిచేయడం జరిగింది. సో నాకు ఏ గ్రేడ్ రావడంతో అడపా తడపా నాకు మంచి మంచి అవకాశాలు రావడం, చాలా దాంట్లో వేదవతి ప్రభాకర్ రావు లాంటి సీనియర్ సింగర్తో నేను కలిసి పనిచేయడం, అంటే నా మ్యూజిక్ డైరెక్షన్ ఆవిడ పాడటం, ఇవన్నీ నేను చేసుకున్న అదృష్టాలు. సో నా వరకు ఏంటంటే ఏఆర్ అంటే మా అమ్మలాగానే, అమ్మ ఓడి, అమ్మ వాసన, మట్టి వాసన ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నాకు తెలిసిన ఆల్ ఇండియా రేడియోలో పాటలు కానీ, మనుషులు కానీ, వాళ్ళ విద్వత్తు కానీ, వాళ్ళ చమత్కారాలు కానీ అద్భుతంగా ఉండేవి. ఇప్పుడు కూడా డివి మోహన్ కృష్ణ, కలగా కృష్ణమోహన్, ఇలా నాకు ఎంతోమంది, చంద్రతేజ, ఎంతోమంది స్టేషన్ డైరెక్టర్స్ అందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఆస్వాదిస్తాను. ఆల్ ఇండియా రేడియోకి వెళ్తున్నానంటే నాకు అదృష్టం అనమాట. అటువంటి ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో గురించి నేను ఎంతసేపు మాట్లాడినా చాలా తక్కువే. చివరి శ్వాస ఉన్నంత వరకు
ఆల్ ఇండియా రేడియోతో నా అనుబంధం ఇలాగే కొనసాగుతుంది. నాకు ఒకటే ఒక కోరిక, అది శైలజా సుమన్ గారికి చెప్పాను, మిగతా స్టేషన్ డైరెక్టర్స్ కూడా చెప్పాను. ఏంటంటే నా తర్వాత ఇంత సీనియర్ మ్యూజిషియన్ దొరకరు. సో నా కోరిక ఏంటంటే, నేను 1974 నుంచి ఎంతమంది మహానుభావులతో పనిచేశాను, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎంతమంది గొప్ప గొప్ప రచయితలతో పనిచేశాను, వాళ్ళందరి గురించి చెప్పే అవకాశం ఇవ్వమని అడిగాను. అది ఆర్చీవ్స్లో ఉంటే తర్వాత వచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక సిలబస్లా ఉంటుందేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇంతమంది దగ్గర పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన మ్యూజిషియన్స్ లేరు ఇవాళ. ఈ అవకాశం నాకు ఇవ్వమని నేను వినమ్రంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అది నా చిరకాల కోరిక. ఆకాశవాణితో నా అనుబంధం గురించి ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మనస వాచ కర్మణ కృతజ్ఞతలు. నమస్కారం.